ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ బేబీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ ఐటమ్ ట్రై చేసి మీ బేబీస్కి అయితే పెట్టండి డైలీ. సో దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని బేబీ గ్రోత్కి పనిచేస్తుంది. బేబీ గ్రోత్కి అంటే బయట హైట్ వెయిట్ కాదు, ఇంటర్నల్గా గ్రోతింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా, దానికైతే బాగా హెల్ప్ అవుతుంది. శనగ పలుకులు, నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని డ్రై ఫ్రై చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. శనగ పలుకులు చల్లగా అయిపోయిన తర్వాత పొట్టు తీసుకొని ఉంచాలన్నమాట. బాదం పప్పు అయితే కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మనం దీనిలో బెల్లం యూస్ చేస్తాము. బెల్లం సేమ్ క్వాంటిటీలో అదే కప్పులో అయితే తురుముకొని తీసుకొని వేడి నీళ్ళు వేసుకుంటే వేగంగా కరిగిపోతుంది. అప్పుడు ఆ వేడి నీళ్ళని మనం పాకంకి అయితే సెపరేట్ వడకట్టుకోవాలి. ఇసుక గట్ట సెపరేట్ అవుతుంది కదా, ఆ 4 పౌడర్ చేసిన తర్వాత ఎంత క్వాంటిటీ అయితే వస్తుందో దానికి డబల్ మనము రాగి ఫ్లోర్ని అయితే యూస్ చేయాలి. సోడిపిండి పిల్లలకి కన్ఫర్మ్ గా పెట్టాలి, ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. బేబీకి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే అది అవ్వకుండా ఫైట్ చేస్తుంది అనమాట. అదొకటే కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీడియోలో అయితే అంత పెద్దగా చెప్పడానికి అవ్వదు. బెనిఫిట్స్ అయితే మీరు సర్చ్ చేయండి. మిగిలిన ఐటమ్స్ కూడా అలానే అంత బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ కి, ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి, ఇంకా బోన్స్ స్ట్రాంగ్ గా అవ్వడానికి, ఇదంతా పిల్లలు ఎదిగే టైంలోనే పెడితే చాలా మంచిది. బేబీ టీతింగ్ కి మనము ఇటువంటి టూల్స్ వాడతాం కదా, సో అవి ఆ ప్లాస్టిక్ యూస్ చేయకుండా ఇలా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అనేది పళ్ళు వచ్చే ముందు సలుపు పెట్టకుండా ఇలాంటివి తింటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో యూస్ఫుల్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.